రాష్ట్రంలో వర్షాలకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వంశీ లైవ్ లో అందిస్తారు. వంశీ, రాష్ట్ర వ్యాప్తంగా కూడా జోరుగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. నిన్నటి వరకు వాయుగుండంగా కొనసాగినటువంటి అల్పపీడనం బలహీనపడి ఏదైతే వాయుగుండం బలహీనపడి ప్రజెంట్ అల్పపీడనంగా కొనసాగుతుంది. ప్రజెంట్ ఛత్తీస్గఢ్ వద్ద కేంద్రీకృతమైనట్టు కూడా అటు వాతావరణ కేంద్రం తెలిపినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. దీని ప్రభావంతో ఈరోజు రేపు ఎల్లుండి రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలతో పాటుగా 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా ఇప్పటికే వాతావరణ కేంద్రం తెలపడం జరిగింది. ప్రజెంట్ రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో తేలికపాటి వర్షంతో పాటుగా పలు చోట్ల మోస్తరు వర్షం నమోదైనటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. 1-2 చోట్ల అటు భారీ వర్షం నమోదైనటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. ప్రధానంగా ములుగులో ఏదైతే భారీ వర్షపాతం నమోదైంది, దాంతోపాటుగా కరీంనగర్ కావచ్చు, దాంతోపాటుగా భద్రాద్రి కొత్తగూడెం కావచ్చు, ఈ జిల్లాలలో కొంత భారీ వర్షం నమోదైనటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. తదుపరి 3 గంటలకి సంబంధించినటువంటి ఏదైతే ఎల్లో అలర్ట్ని కూడా జారీ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాము. రాష్ట్రంలోని పలు జిల్లాలకు సంబంధించి ఏదైతే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటుగా 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు ఎల్లో అలర్ట్ని వాతావరణ కేంద్రం జారీ చేసింది. ప్రజెంట్ ఆ యొక్క జిల్లాలు చూస్తే మాత్రం తదుపరి 3 గంటల్లో ఎల్లో అలర్ట్ జారీ చేసిన జిల్లాలు చూస్తే మాత్రం భద్రాద్రి కొత్తగూడెంతో పాటుగా అటు హైదరాబాద్ కావచ్చు, జగిత్యాల, జనగాం, దాంతోపాటుగా జయశంకర్ భూపాలపల్లి, దాంతోపాటుగా జోగులాంబ గద్వాల్ కావచ్చు, దాంతోపాటుగా కరీంనగర్, ఖమ్మం, ఏదైతే కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా, మంచిర్యాల, మహబూబాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, ములుగు, నాగర్ కర్నూల్, యాదాద్రి భువనగిరి, దాంతోపాటుగా సూర్యాపేట్, సిద్దిపేట్, వనపర్తి, వరంగల్, దాంతోపాటుగా హనుమకొండ, ఈ ప్రాంతాలు ఏదైతే రాజన్న సిరిసిల్ల ఈ జిల్లాలకు సంబంధించి కూడా ఎల్లో అలర్ట్ని జారీ చేయడం జరిగింది. తదుపరి 3 గంటల్లో ఈ యొక్క జిల్లాలకు సంబంధించి కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. 1-2 చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు కూడా ఇప్పటికే వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ని జారీ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. 4 రోజుల క్రితము బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఏదైతే అల్పపీడనం క్రమేపీ బలహీనపడి ఏదైతే బలపడి వాయుగుండంగా మారినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. వాయుగుండంగా మారి నిన్న రాత్రి బలహీనపడి తీవ్ర అల్పపీడనంగా మారి ఈరోజు ఉదయం అల్పపీడనంగా అటు ఒడిశా నుంచి ఏదైతే ఛత్తీస్గఢ్ వరకు ఏదైతే కేంద్రీకృతమైనటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ప్రధానంగా దీని ప్రభావంతో రాష్ట్రంలో ఈరోజు రేపు ఎల్లుండి తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలతో పాటుగా 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొంత వర్షపాతం మాత్రం రేపటి నుంచి తగ్గే అవకాశం మాత్రం కనిపిస్తుంది. తదుపరి ఈ వారం రోజులు వర్షాలకు సంబంధించి తెరిపిచ్చినా కూడా తదుపరి వచ్చే వారం నుంచి కూడా మళ్ళీ రాష్ట్రంలో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది, వర్షాలు పుంజుకునే అవకాశం ఉందని కూడా వాతావరణ కేంద్రం అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. గత నెల 3వ తేదీన నైరుతి ఋతుపవనాలు తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించినా కూడా దాదాపుగా 40 రోజుల పాటు కూడా వర్షాలు తక్కువగా నమోదైనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. కొన్ని జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులు కూడా మనం చూస్తాము. కానీ గత 10-15 రోజుల నుంచి కూడా రాష్ట్రంలో మంచి వర్షాలు ఏర్పడుతూ ఉన్నాయి, మంచి వర్షాలు పడుతూ ఉన్నాయి. ప్రధానంగా దీనికి కారణం ఉపరితల ఆవర్తనాలు బంగాళాఖాతంలో ఏర్పడటం, దాంతోపాటుగా అల్పపీడనాలు కావచ్చు, వీటి ప్రభావంతో రాష్ట్రంలో మంచి వర్షాలు కురిసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. తదుపరి ఈ నెల వచ్చే నెల ఏదైతే మరుసటి నెల రాష్ట్రంలో మంచి వర్షాలు కురిసే అవకాశం ఉంది. రానున్నటువంటి 2 నెలల పాటు కూడా దాదాపుగా 106% పైగా రాష్ట్రంలో వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా మాత్రం జోరుగా వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి మాత్రం మనం చూస్తాము. తదుపరి 3 రోజుల పాటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉండే అవకాశం ఉంది. రైట్ వంశీ, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్.